ఇప్పుడు చెప్పుకునే కథ 'ఉపహార్'. ఆహ్, ఇది బేసికలీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఆయన బెంగాలీలో రాసినటువంటి ఆ కథ పేరు 'సమాప్తి'. అయితే ఇది 'ఉపహార్'గా సినిమా కూడా చేశారు. ఈ కథ ఏంటంటే, అనూప్ అనే అబ్బాయి కలకత్తాలో లా చదువుతుంటాడు. సో, వాళ్ళ తండ్రి లేడు, మదర్ ఏమో విలేజ్‌లో ఉంటుంది. సో, వాళ్ళ అక్కయ్య కూడా కలకత్తాలోనే ఉంటుంది. అక్కకి పెళ్ళయి ఉంటుంది. సో, అనూప్‌కి పెళ్ళిడొచ్చేసరికి వాళ్ళ అమ్మేమో అనూప్‌కి వాళ్ళుండే విలేజ్‌లోనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఉన్నవాళ్ళు, బేసికలీ ఆ విలేజ్‌లో జమీందారీ ఫ్యామిలీ అనుకోండి. సో, విద్య అనే అమ్మాయిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి విద్య అనే అమ్మాయిని ఫిక్స్ చేసి అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి రమ్మని చెప్పి ఉత్తరం రాస్తే అతను ఆ పెళ్లి చూపులకని వస్తాడు. అక్కడ విలేజ్కి వచ్చిన ప్రాసెస్లో ఇంకో అమ్మాయిని చూస్తాడు, మిను అని. ఈ మిను అనే అమ్మాయి మన కథానాయిక. ఈ అమ్మాయి ఏంటంటే, గీతాంజలిలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది చూడండి, హృషికేశ్ ముఖర్జీ కూడా ఇలాంటి క్యారెక్టర్ని బాగానే అడాప్ట్ చేసుకున్నారు మిలి అనే సినిమాలో. సో, బేసికలీ చిన్నపిల్లలందరినీ వెంటేసుకొని అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఆ విలేజ్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి గొడవలు పెడుతూ ఉంటుంది. తోటలోకి వెళ్ళి మామిడి పళ్ళు తీసుకుంటుంటుంది. విలేజ్ అంతా చెడ తిరుగుతూ ఉంటుంది. అందరి చేత కంప్లైంట్లు వస్తాయి. అందరూ ఈ మిను వాళ్ళ నాన్నకి అమ్మకి కంప్లైంట్లు చేస్తారు. మీ అమ్మ ఇలా చేసింది, మీ అమ్మ అలా చేసింది, మన ఒడియాలు పెడితే పచ్చి ఒడియాలే తీసుకుని తినేసింది, ఇలాగా మా అరటి చెట్టుకి గెల కాస్తే గెల మొత్తం మాయమైంది, చూస్తే మీ అమ్మ ఏమో ఊళ్ళో పిల్లలందరినీ పోగేసుకొని వచ్చి కూర్చొని అవన్నీ పళ్ళన్నీ తింటూ కూర్చుంది. ఇలాంటి కంప్లైంట్లు. సో, ఈ కంప్లైంట్లు అల్లరి చిల్లరిగా తిరిగే పిల్ల, కానీ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడగానే. సో, ఈ అమ్మాయిని అనూప్ చూస్తాడు. అంటే బురదలో కాలేసి జారి పడబోతూ ఉంటే అమ్మాయి పట్టుకోవడంతో పాటు నవ్వడం, ఎక్కిరించడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. పెళ్లి చూపులకని వెళ్ళిన చోట కూడా ఆ అమ్మాయిని చూస్తాడు. చూసి ఈ రోజాలో ఎలాగైతే అరవింద్ స్వామి ఒక అమ్మాయిని చూడ్డానికి వచ్చి ఇంకో అమ్మాయిని చేసుకుంటానని ఎలా అయితే అంటాడో కారణాలు ఏవైనా, ఇక్కడ కూడా ఈ అబ్బాయి విద్యాని పెళ్లి చూపులు చూసొచ్చి వాళ్ళ అమ్మతో, నేను విద్యాను పెళ్లి చేసుకోను, మినుని చేసుకుంటానని అంటాడు. ఆ పేరు వినేసరికి ఆవిడ ఉలిక్కి పడుతుంది, పక్కలో బాంబు పడినట్టు. ఏంటి నువ్వు అనేది, మినుని చేసుకుంటావా? ఆ పిల్ల ఎలాంటిదో తెలుసా? అసలు దానికి బాధ్యత తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు, అల్లచిల్లరగా తిరుగుతుంది ఆ పిల్ల. దాన్ని చేసుకుంటానంటావేంటి? దాన్ని చేసుకుని ఏం బాగుకుంటావు నువ్వు? అసలు నాకు అది అంటేనే చిరాకు. నీకు తెలుసా అసలు మన దొడ్లో ఎన్నిసార్లు మామిడి పళ్ళు దొంగలించిందో అది? అసలు దొడ్లు పెరట్లో ఉన్న మామిడి చెట్లలోంచి పళ్ళు తీసుకోవడం పక్కన పెట్టు, నేను ఒకసారి ఇంట్లో అలా భగవద్గీత చదువుకుంటూ ఏమరపాటుగా ఉంటే నేను పెట్టిన ఆ ఊరగాయ జాడీలు కూడా తీసుకెళ్ళిపోయింది. అసలు ఏమనుకుంటున్నావు, వంటింట్లోకి వచ్చి ఊరగాయ జాడీలు కూడా దొంగపిల్లిలాగా పట్టుకుపోయింది. అసలు అలాంటి పిల్లని అసలు నేను ఎక్కడా చూడలేదు. ఏం తినుబండారాలు బతకనివ్వదు అసలు. నీకు పంపిద్దామని ఆ మధ్య నేను చెక్కులాలు చేసి ఇలా పెట్టెలో ఇనపెట్టెలో పెట్టి, పైగా బయట ఉంటే అది ఎక్కడ తినేస్తుందో అని పెట్టి ఇలా వచ్చి చూద్దును కదా, ఎలా తీసింది, వచ్చింది, పెట్టె మూత కాస్త తీసింది, లోపల పెట్టిన చక్కిలాలు కాస్త తీసేసి తినేసింది. అసలు అలాంటి పిల్ల మనకొద్దు, దాన్ని గనక మన ఇంట్లో తీసుకొచ్చి కోడలుగా పెట్టుకుంటే నానా ఆగచాట్లు పడాల్సి వస్తుందని చెప్తుంది. ఎంత చెప్పినా వినడు. నాకు ఆ అమ్మాయే కావాలి, నాకు ఆ అమ్మాయే కావాలి అనేసరికి కొడుకు మీద ఉన్న విపరీతమైన ప్రేమతో ఇంకా చచ్చినట్టు ఏమనుకుంటుందంటే, సరేరా నీ అదృష్టం ఇలా ఉంటే ఇంక నేనేం చేయను, అలాగా నిన్ను బలవంతంగా నేను చూసిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేను అని చెప్పి వాళ్ళమ్మ ఇలాగా ఈ మంది మార్బలంతో మీను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అనుకుంటాడు, బాబాయ్ మళ్ళీ వెళ్ళి జమీందారుని గారి ఇంట్లో ఏదో ఈ పెటకం చేసి వచ్చింది, అయిపోయింది ఇంకా నా పని ఇవ్వాలా అని చెప్పి, అమ్మ క్షమించండి అమ్మా, ఏం చేసిందమ్మా నా కూతురు, అది ఇది అని వేడుకుంటూ ఉంటే, ఏం చేయను నాయన, ఈసారి మాత్రం నీ కూతురు చేసింది క్షమించరాని తప్పే, కానీ ఏం చేయను, నేనే లొంగాను, ఇలా నా కొడుకు నీ కూతురుని ఇష్టపడుతున్నాడు, నా ఇంటికి కోడలుగా నీ కూతురుని పంపించనేసరికి షాక్ అసలు ఫ్యామిలీ మొత్తం.
ఒక అదృష్టం ఇంటికి వెతుక్కుంటూ వచ్చిందన్న ఆనందంతో వాళ్ళ అమ్మా నాన్న ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఇప్పుడు ఊరంతా కూతుర్ని అల్లరి చిల్లరగా తిరుగుతుంది, తిరుగుబోతు, బాధ్యత లేదు, అది ఇది అంటూ ఉంటే దీనికి పెళ్ళెట్లా చేయడం రా భగవంతుడా, ఆల్రెడీ 16 ఏళ్ళు వచ్చేసాయని వాళ్ళు బాధపడుతూ కూర్చుంటే, ఊళ్ళోకెల్లా జమీందారుని వచ్చి నీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపించంటే ఇంకెలా ఉంటుంది? ముందు తోసేద్దాం, ఆ ఇంటికి వదిలించుకుందాం, గుండెలు మించి కుంపడి దింపేసుకుందాం అన్న తొందరే ఉంటుంది కదా. సో పెళ్ళికి వెంటనే సరేనంటారు. ధూమ్ధామ్గా పెళ్ళి అవుతుంది, ఆర్భాటంగా పెళ్ళి అవుతుంది, కోడలుగా ఇంటికి తీసుకెళ్తుంది. అనూప్తో ఉన్నటువంటి అక్కడ అనూప్కి ఏంటంటే ఇంకా వారం రోజులే సెలవులు ఉంటాయి. ఆ సెలవులు అయిపోయిన తర్వాత భార్యని తీసుకొని వెళ్దాం ఇంటికనే ప్లాన్లో ఉంటాడు. కానీ ఈ వారం రోజులు కూడా భర్తకి ఏమాత్రం సహకరించకుండా తన అల్లచిల్లర పనులు అలాగే కొనసాగిస్తూ పొద్దున్న లేవగానే కొత్త పెళ్లి కూతురి గెటప్లో అయినా సరే ఊరి మీదకి వెళ్ళిపోతూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ అసలు ఇంటిని పట్టించుకోకుండా భర్తను పట్టించుకోకుండా అలా ఉండేసరికి అనూప అమ్మాయిని చాలా ఓపిగ్గా అలా కాదు, నీకు ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా సరే అసలు వినిపించుకోదు. తన బద్ధత అలాగే ధోరణి అలాగే ఉంటుంది. ఇంకా దాంతో అనూప్ కూడా బాధ అనిపిస్తుంది. సెలవులు కూడా అయిపోతాయి. వాళ్ళ అమ్మ అంటుంది, నేను చెప్పానురా నీకు అప్పటికి, నువ్వేమో కాదు నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని యాగీ చేసావు, ఇప్పుడు చూడు అనుభవిస్తున్నావు అని అంటే, సరేమ్మా ఎవరి అదృష్టం ఎలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని చెప్పి ఊరికి వెళ్ళిపోతాడు కలకత్తాకి. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఈ అత్తగారితో చిన్న ఇది కూడా జరుగుతుంది. నీకు అసలు ఏంటే, నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది, అసలు బంగారం లాంటి కొడుకునిచ్చి నీకు పెళ్లి చేసినా కూడా నువ్వు ఇలా తయారవేంటి అని గట్టిగా అరిచేసేసరికి కోపం వస్తుంది, పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, అసలు మీ ఆయన ఎంత అందంగా ఉంటాడో తెలుసా, ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఆడ ఫ్రెండ్స్, ఏమే ఇంతకాలం నీతో తిరగద్దని మా అమ్మ వాళ్ళు ఆంక్షలు పెట్టారు, అందుకని మేము రాలేదు, కానీ నువ్వు వచ్చావని తెలిసి వచ్చాము, ఎలా ఉంది అత్తగారి ఇల్లు, మీ ఆయన బాగున్నాడా, అసలు ఎంత అందగాడే, నిజంగా ఎంత చదువుకున్నాడే, అలా చేశాడంట ఇలా చేశాడంట. భర్త గురించి చాలా గొప్పగా ఆడపిల్లలందరూ మాట్లాడుతుంటే అమ్మాయిలో మెల్లిగా ఒక చిన్న రియలైజేషన్ వస్తుంది, ఇంత మంచివాడా, ఇంత గొప్పవాడా నా భర్త అనుకుని అక్కడి నుంచి తను ఓపిక్గా తన భర్త తనతో ఎలా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, తన వైపు మార్చుకోవడానికి ఎంత సహనంగా ప్రయత్నాలు చేశాడు, ఎంత సున్నితంగా తనని ట్రీట్ చేశాడు, ఇవన్నీ గుర్తుకు రావడం మొదలుపెట్టేసరికి ఆ అమ్మాయి ఏమో హస్బెండ్ని మిస్ అవ్వడం మొదలయ్యి మెల్లిగా అత్తగారింటికి వస్తుంది. ఎప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అది చేసి ఇది చేసి అవి విరగొట్టి ఇవి విరగొట్టి ఆ జాడీలు ఎత్తుకుపోయి ఆవకాయలు తినడం, ఒడియాలు తినడం, ఇవన్నీ చేసే ఒక అమ్మాయి ఇప్పుడు మెల్లిగా వచ్చి అలా నిలబడేసరికి ఒక మూల వాళ్ళ అత్తగారు చూస్తుంది. ఏంటి అలా నిలబడ్డా అంటుంది. అనేసరికి వచ్చి నాకు చదువు నేర్పించండి అంటుంది అత్తగారిని. అత్తగారు ఎడ్యుకేటెడ్, ఈ అమ్మాయికేమో పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. నాకు చదువు నేర్పించండి అనేసరికి అత్తగారి మనసు ఆర్ద్రమైపోతుంది. చెప్పి ఇంకా అక్కడి నుంచి చదువు నేర్పిస్తుంది. చిన్న దీంట్లో అమ్మాయి వాళ్ళ అత్తగారి దగ్గరే అక్షరాలవి అన్నీ నేర్చుకొని, ఇంతకీ ఎందుకే నీకు ఉన్నట్టుండి చదువు నేర్పించమన్నావు, చదువుకుంటానన్నావు, నీకు అక్షరాలవి ఉన్నట్టుండి చదువు మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందే అని అడుగుతుంది. అడిగితే మా ఆయనకు ఉత్తరం రాయాలి అంటుంది. అసలు అది మనం కథగా చదువుతున్నప్పుడు భలే అనిపిస్తుంది. సో ఈ అమ్మాయి అత్తగారి దగ్గరే అక్షరాలు నేర్చుకొని బుద్ధిగా చదువుకొని వాళ్ళ ఆయనకు ఉత్తరం రాస్తుంది. ఏంటంటే, నన్ను క్షమించండి, మీరు తొందరగా ఇంటికి రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాసి ఇట్లు మీ మిను అని ఒక ఉత్తరం రాసి పాడేసేసరికి అసలు ఆ ఉత్తరం చూసి రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాడు భర్త. ఇది కథ. ఈ కథని కొంచెం అటు ఇటు చేసి మార్చి హిందీలో ఉపహార్ అనేటువంటి సినిమాగా చేశారు. జయబాద్రి యాక్ట్ చేసింది హీరోయిన్గా. యూట్యూబ్లో ఉందనుకుంటాను, ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు చూడండి, యూల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. అంటే ఎన్నో తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిన్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అని మనకు అర్థమైపోతుంటుంది చూస్తే. సో ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది, ఆ ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీ టైంలో చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం. సినిమాలో టైటిల్ ఏమో ఉపహార్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.